కంటోన్మెంట్ నుంచి మేడ్చల్కు వెళ్లాల్సిన ఎలివేటెడ్ కారిడార్లు ఇవాళ మేము తెచ్చి 5,000 కోట్ల రూపాయలతో పనులను ప్రారంభించినాం. కొన్ని దశాబ్దాల కోరిక మొత్తం ఉత్తర తెలంగాణ మొత్తం ఈ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీదనే ఆధారపడ్డది. హైదరాబాదు నగరం మొత్తం అటువైపు విస్తరించింది. ఇవాళ 1 కోటి జనాభా ఉంటే 50 లక్షల జనాభా ఆ పక్కనే ఉంది నగరంలో. కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఉత్తర తెలంగాణ మొత్తం ఆ 2 ఎలివేటెడ్ కారిడార్ల మీద ఉంది. 10 సంవత్సరాలు మీరు అనుమతి ప్రయత్నం చేయలేదు. కేవలం సచివాలయం కోసం ఆర్మీ ల్యాండ్ని 50 ఎకరాలు ఇవ్వలేదని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని పక్కన పెడితే వచ్చిన 100 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి ఈరోజు ఆ ఎలివేటెడ్ కారిడార్లకు ఈరోజు ప్రణాళికలు వేసి మేము ముందుకు వెళ్తున్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి అండర్ టనెల్ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకి ఇంకో 2 అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఈవీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే 12 లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్టుకి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం. ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం. ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో 56 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్కి ఈరోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం. ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం. ఎన్ని జీసీసీ కంపెనీలను తెచ్చినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఫార్చ్యూన్ 500లో ఇలా 70% జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినాం. వ్యాన్గార్డ్ కానీ, మెక్డొనాల్డ్స్ కానీ, ఎల్ఈలిల్లీ కానీ, అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ, నేను కంపెనీల డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తా. ఎల్ఈలిల్లీ ఈరోజు $1 బిలియన్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 2 సంవత్సరాలల్లో మొదటి 6 నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది. ఈ 2 ఏళ్లలో మేము పనిచేసింది సంవత్సరన్నరనే. సంవత్సరన్నరలో 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము. ఇవాళ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి నగర విస్తరణ కోసం మేము ప్రణాళికలు చేస్తున్నాము. 10 సంవత్సరాలు మీరు ఏమీ చెయ్యకపోను తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? మేము కట్టిన మెట్రో, మేము కట్టిన ఔటర్ రింగ్ రోడ్, మేము తెచ్చిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తెచ్చిన ఫార్మా కంపెనీలు, చెన్నై నుంచి ఇక్కడికి తరలించుకొచ్చిన సినిమా ఇండస్ట్రీ ఒక గ్రోత్ కారిడార్గా పనిచేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి తెచ్చిపెట్టి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పించినాము. మీరు తెచ్చిన సచివాలయంతో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్తో ఒక్క పోస్ట్ అన్న అదనంగా వచ్చిందా? మీరు కట్టిన ప్రగతి భవన్ వల్ల ఒక్క ఉద్యోగమైన వర్కాన్ని వచ్చిందా? మీరు కట్టిన కాళేశ్వరం వల్ల 1 ఎకరాకు నీళ్ళు ఏమైనా మీరు ఇచ్చిండ్రా? లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొల్లగొట్టడానికి మీకు ఉపయోగపడ్డాయి. కానీ మీరు మాత్రం ఆగర్భ శ్రీమంతులైనరు. హరీష్ రావుకు మోయినాబాద్లో ఫామ్ హౌస్ వస్తుంది, కేటీఆర్కు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది, కేసీఆర్కు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది. మీకు టీవీలు వస్తాయి, మీకు పేపర్లు వస్తాయి, మీకు పెట్టుబడులు వస్తాయి, మీకు వ్యాపారాలు వస్తాయి. మీరు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. తెలంగాణ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? మీరు నోటిఫికేషన్లు ఇయ్యక కొన్ని, నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నపత్రాలు పరీక్షలు నిర్వహించకపోవడం కొన్ని, పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు బజార్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే 2011 తర్వాత 2025 వరకు గ్రూప్ 1 ఉద్యోగాలు మీరు నిర్వహించకపోతే, నేను వచ్చిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెడికల్ అండ్ హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ సంవత్సరన్నర తిరిగే లోపల 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగ యువకుల సమస్యను మేము పరిష్కరించినాము. ప్రతి
ఉద్యోగి మేము ఇచ్చిన వాళ్ళ వివరాలు ఈరోజు మీడియాకి ఇస్తాం, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడతారని ఎల్బీ స్టేడియంలో శిల్పారామంలో ప్రజల కళ్ళ ముందు 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇలా దాదాపుగా డిఎస్పీలు ఎంతమంది ఉన్నారో 120 ఆడపిల్లలు ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఇలా పేపర్లలో రాశారు. గ్రూప్ 2లో 783 మందికి మీ అందరు సాక్షిగా నేను నియామక పత్రాలు ఇచ్చిన. మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, టీచర్లు 60 రోజుల్లోనే 11,000 ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షా ఫలితాలు ఇచ్చి నియామక పత్రాలు అందజేసిన. ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ మీరు స్పోర్ట్స్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేశారు, మూసేసారు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి, డ్రగ్స్. పండగ పూట కూడా దీపావళి పండుగ చుచ్చుబుడ్లు కాల్చుకోవాల్సిన దగ్గర గంజాయి దమ్ము కొట్టాలి, డ్రగ్స్ సేవించాలి. ఈ నగరాన్ని ఒక డ్రగ్స్ అడ్డాగా కేంద్రంగా మార్చిండు కేటీఆర్.